బిగ్ బాస్ సీజన్ 9 కు రంగం సిద్ధమైంది. తొందరలో ఈ గేమ్ షో మొదలు కానుంది. దీంతో ఇప్పుడు బిగ్ బాస్ మేకర్స్ కంటెస్టెంట్స్ వేటలో పడ్డారు. షోకు ప్లస్ అయ్యేలా, టీఆర్పీ రేటింగ్ పెరిగేలా సెలబ్రిటీలను ఎంచుకునే ప్రక్రియ మొదలెట్టారు. ఈ క్రమంలోనే ఈ మధ్య ఫోక్ సాంగ్ లో అందరినీ ఆకట్టుకుంటున్న లక్ష్మి బిగ్ బాస్ కోసం సెలెక్ట్ అయ్యారని ఇన్సైట్ టాక్. రీసెంట్ డేస్ లో ఫోక్ సాంగ్స్ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అవుతున్నాయి. యూట్యూబ్ లో మిలియన్స్ కొద్ది వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. అయితే ఈ ఫోక్ ఫీల్డ్ లో తన సాంగ్స్ తో ఇప్పటికే విపరీతంగా పాపులర్ అయింది లక్ష్మి. సోషల్ మీడియాలో దుమ్ము రేపిన తిన్నా తీరం పడతలే కూసున్నా తీరం పడతలే సాంగ్, ఆనాడేమన్నంటినా తిరుపతి నిన్ను ఈనాడేమన్నంటినా తిరుపతి సాంగ్తో ఎంతో పాపులర్ అయింది లక్ష్మి. ఇక లక్ష్మి బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే నిర్మల్ జిల్లా ముదోల్ మండలం గన్నోర గ్రామానికి చెందిన ఈ జానపద సింగర్ చిన్నతనం నుంచి పాటలు పాడుతుంది. ఫోక్ సాంగ్స్ తో పాపులర్ అయిన లక్ష్మికి సినిమాల్లో పాడే అవకాశం కూడా వచ్చింది. ఏకంగా పాన్ ఇండియన్ బ్లాక్ బాస్టర్ మూవీ పుష్ప 2లో ఫీలింగ్స్ అనే సాంగ్ పాడే అవకాశం అందుకుంది. ఈ సాంగ్ తో తెలుగు 2 స్టేట్స్ లోనూ హాట్ టాపిక్ అయింది. పుష్ప 2 సినిమా కంటే ముందు బ్యాట్ సినిమాలో ఓ సాంగ్, అలాగే దసరా సినిమాలో ధూమ్ ధామ్ దోస్తాన్ సాంగ్ పాడింది లక్ష్మి.